అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది మగవాళ్ళు కామన్గా ఎదుర్కొనే సెక్షువల్ సమస్య. అయితే ఈ అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అండ్ సెక్షువల్ సమస్యలను ఎదుర్కొనే చాలా మందిలో ఉండే ఒక కామన్ రీజన్ ఏమిటి అనంటే సైకలాజికల్ రీజన్. అంటే వాళ్ళకి సెక్స్ పరంగా ఎటువంటి ప్రాబ్లము ఏమీ ఉండదు. హార్మోన్స్ నార్మల్గానే ఉంటాయి, అంగానికి సంబంధించిన రక్త సరఫరా కానీ నరాలు కానీ అన్నీ బాగానే ఉంటాయి. కాకపోతే సెక్స్ చేయగలమా లేదా అనే ఒక డౌట్తోనూ భయంతోనూ సెక్షువల్గా కలవలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. సైకలాజికల్ రీజన్స్ అనమాట. దాన్నే పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అంటారు. అంటే సెక్స్ చేయగలనో లేదో అనే ఒక భయాన్ని. అసలు ఈ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అంటే ఏమిటి? ఈ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో ఎటువంటి సెక్షువల్ సమస్యలు ఎదుర్కొంటారు? అండ్ ఈ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ ఉన్నప్పుడు సెక్షువల్గా వాళ్ళు దాన్ని ఏ విధంగా ఓవర్కమ్ చేయవచ్చు అనేది ఈ వీడియోలోని డీటెయిల్గా చెప్తాను. నా పేరు డాక్టర్ క్రాంతి కుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జే ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్. నేను మగవాళ్ళలో ఎటువంటి సెక్షువల్ సమస్యలు ఉన్నా, ముఖ్యంగా అంగస్తంభన సమస్య లేదా శీఘ్రస్ఖలనం అంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అండ్ సెక్షువల్ ప్రాబ్లమ్స్ని ట్రీట్మెంట్ చేస్తాను. చాలామంది మగవాళ్ళలో ఉన్న ఒక కామన్ సెక్షువల్ ప్రాబ్లం ఏమిటి అనంటే పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ వల్ల ఎరెక్టైల్ డిస్ఫంక్షన్. అంటే వాళ్ళకి అంగానికి సంబంధించిన రక్త సరఫరా కానీ నరాలు కానీ అన్నీ బాగానే ఉంటాయి, కానీ సెక్స్ చేయగలమా లేదా అనే ఒక డౌట్తోనూ భయంతోనూ వాళ్ళు సెక్షువల్గా కలవలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ లాంటి సెక్షువల్ ప్రాబ్లమ్స్ రావడానికి ఒక మెయిన్ రీజన్ ఏమిటి అనంటే యంగేజ్లో ఉన్నప్పుడు, లేకపోతే సెక్షువల్గా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నప్పుడు భయం వల్ల కానివ్వండి, ఆందోళన వల్ల, లేకపోతే ఎవరన్నా వస్తారు చూస్తారనే ఒక భయం వల్ల సెక్స్ చేయడానికి ఇబ్బంది పడి సెక్షువల్గా ఫస్ట్ 1 or 2 times ట్రై చేసినప్పుడు ఫెయిల్ అయిపోతారు. ఆ ఫెయిల్ అవటం వల్ల వాళ్ళకి మైండ్లో ఏమైందనంటే ఇంక నేను సెక్స్ చేయలేనేమో, సెక్షువల్గా నేను పనికిరానేమో అనే ఒక డౌటో భయమో వస్తుంది. ఆ 1 or 2 times సెక్షువల్గా ట్రై చేసి ఫెయిల్ అయిపోయిన తర్వాత ఒకవేళ పార్ట్నర్ సైడ్ నుంచి, అంటే ఎవరైతే వాళ్ళు సెక్షువల్గా కలుస్తున్నారో ఆ అమ్మాయి సైడ్ నుంచి కనుక 1-2 నెగిటివ్ మాటలు ఏమైనా మాట్లాడారనుకోండి, నువ్వు సెక్స్ చేయలేకపోతున్నావు, నీలో ప్రాబ్లం ఉంది, చూపించుకో, నువ్వు సెక్స్కు పనికిరావు అని ఆ ఫీమేల్ పార్ట్నర్ కనుక వాళ్ళని ఒక చిన్న మాట అంటే కంటిన్యూస్గా వాళ్ళకి మైండ్లో అదే రన్ అవుతూ ఉంటుంది. నేను సెక్షువల్గా కలవటానికి ట్రై చేశాను, చేయలేకపోయాను, ఆ అమ్మాయి నన్ను ఇట్లా అన్నది అనేది దాన్నే ఆలోచిస్తా. ఇంకా నెక్స్ట్ టైం సెక్షువల్గా కలుద్దాం అనుకున్నప్పుడు కూడా సెక్స్ని ఎంజాయ్ చేసే థాట్స్ లేకుండా నేను ఏదో ఒక రకంగా సెక్స్ చేసి నేను ప్రూవ్ చేసుకోవాలి అనే ఒక దాంతో వాళ్ళు సెక్స్ ట్రై చేయటం వల్ల ఎరెక్షన్ రాక సెక్షువల్గా ఇబ్బంది పడుతూ ఉంటారు. దాన్నే పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అంటారు. ఈ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ లాంటి సెక్షువల్ ప్రాబ్లము ఎవరిలో ఎక్కువగా ఉంటుంది అనంటే ఎవరైతే ఎంగేజ్లో భయంగా బయట ఎవరితోనో డబ్బులు ఇచ్చి సెక్షువల్గా కలుస్తారో వాళ్ళలో చాలా కామన్గా ఉండే ప్రాబ్లం ఇది. అండ్ సెకండ్ వచ్చేసి సెక్షువల్గా ట్రై చేస్తున్నప్పుడు ఫస్ట్ 1 or 2 times వాళ్ళకి సెక్స్ ఎలా చేయాలో తెలియక కానీ, లేకపోతే పార్ట్నర్ సైడ్ నుంచి సరిగ్గా కోఆపరేషన్ లేక సెక్స్ చేయడానికి ఇబ్బంది పడుతున్నారనుకోండి, వాళ్ళలో కూడా ఈ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ లాంటి సెక్షువల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ కొత్త ప్లేస్లో సెక్షువల్గా ట్రై చేసే వాళ్ళకు కూడా చాలా మందిలో ఈ ప్రాబ్లం అనేది వస్తుంది. సో ఈ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ లాంటి సెక్షువల్ ప్రాబ్లమ్, ఈ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ వల్ల సెక్షువల్ ప్రాబ్లం అనేది వాళ్ళకి ఏదో ఈ హార్మోన్స్లో ప్రాబ్లము, లేకపోతే అంగానికి సంబంధించిన రక్తనాళాలు నరాల్లో ప్రాబ్లం ఉండి కాదు, ప్యూర్లీ వాళ్ళకు ఉండే ఆ యాంగ్జైటీ వల్ల వచ్చే ప్రాబ్లం అనమాట ఈ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ వల్ల. ఈ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ వల్ల ఎవరైతే సెక్షువల్ సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారో ఈ యాంగ్జైటీ వాళ్ళకి పోవాలి అనంటే అట్లీస్ట్ ఒక 1 or 2 times వాళ్ళు సెక్షువల్గా కలిసి ఆ సెక్స్ని ఎంజాయ్ చేస్తే వాళ్ళకి తెలియకుండానే ఆ సెక్స్లో కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. సో ఎవరిలో అయితే ఈ సెక్స్లో 1 or 2 times కలిసి కాన్ఫిడెన్స్ అనేది వస్తుందో ఇంకా ఆ తర్వాత వాళ్ళకి యాంగ్జైటీ తగ్గిపోయి ఇంకా సెక్షువల్గా నార్మల్గానే కలవగలరు. సో ఈ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అనేది కామన్గా ఎంగేజ్ గ్రూప్లో ఫస్ట్ టైం సెక్షువల్గా కలిసేటప్పుడు లేదా మ్యారేజ్ అయిన స్టార్టింగ్ స్టేజెస్లో చాలా మందిలో ఉంటుంది ఈ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అనేది. స్లోగా ఈ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీతో సెక్షువల్గా కలవలేకపోతున్నారు అనుకోండి, అదేమైపోయింది అంటే ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ అంటారు. అంటే ఇంకా నేను సెక్స్ చేయలేనేమో, సెక్స్ చేసినా నేను ఫెయిల్ అయిపోతానేమో అనే ఒక భయంతో, ఈ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్తో అసలు సెక్స్ చేయటానికి కూడా, సెక్షువల్గా ట్రై చేయడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఎవరిలో అయితే ఈ ఎంగేజ్లో సెక్షువల్గా ట్రై చేసి 1 or 2 times ఫెయిల్ అయిపోతున్నారు, లేదా మ్యారేజ్ అయిన స్టార్టింగ్ డేస్లో సెక్షువల్గా ట్రై చేసి చేయలేక ఇబ్బంది పడతా పార్ట్నర్ సైడ్ నుంచి నెగిటివ్గా మాట్లాడి దానివల్ల సెక్షువల్గా ఇబ్బంది పడుతున్నారు, అటువంటి వాళ్ళలో కామన్గా ఉండే ప్రాబ్లం ఈ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ వల్ల వచ్చే సెక్షువల్ ప్రాబ్లము. సో వీళ్ళకి మెయిన్గా కావాల్సింది ఏంటి అనంటే సెక్షువల్ కౌన్సిలింగ్ ఒకటి చాలా ముఖ్యము, అండ్ రీఅష్యూరెన్స్ అండ్ పార్ట్నర్ సైడ్ నుంచి కోఆపరేషన్ అనేది చాలా ముఖ్యం.
సో ఎవరైతే ఈ అంగస్తంభన సమస్యతో బాధపడతా మ్యారేజ్ అయిన స్టార్టింగ్ డేస్లో ఇబ్బంది పడుతున్నారో, లేకపోతే సెక్షువల్గా ఫస్ట్ టైం కలిసినప్పుడు ఇబ్బంది ఎదుర్కొంటున్నారో, మీ సైడ్ నుంచి కనుక ఈ యాంగ్జైటీ, పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ కనుక రీజన్ అయితే దానికి మీ ట్రీట్మెంట్ కావాలి, సొల్యూషన్ కావాలంటే ఒకసారి మా హాస్పిటల్కి వచ్చి కన్సల్ట్ అవ్వండి. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. చాలామంది మగవాళ్ళలో ఈ సైకలాజికల్ రీజన్స్, పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ లేదా ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ అనేది ఒక మెయిన్ రీజన్ సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఉండటానికి. అది ఎంగేజ్లో ఉన్నప్పుడు చాలా ఎక్కువగా ఉంటుంది. సో మీ సైడ్ నుంచి ఈ ప్రాబ్లమ్ ఓవర్కమ్ చేసి మీ సెక్షువల్ లైఫ్ని హ్యాపీగా ఎంజాయ్ చేయాలంటే ఒకసారి మా హాస్పిటల్కి వచ్చి కన్సల్ట్ అవ్వండి. మీ సైడ్ నుంచి ఈ ప్రాబ్లమ్కి రీజన్ ఏంటి అనేది చెక్ చేస్తే కనుక 100% మీ ప్రాబ్లమ్ నేను సొల్యూషన్ చెప్తాను. థ్యాంక్ యూ.